శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు 14వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి విశేషాంశాలు చూద్దాం. నిన్నటి వరకు 8 మంది గోపబాలికల్ని లేపారు మన గోదా తల్లి. ఈరోజు 9వ గోపబాలికల్ని లేపుతూ ఉంటారు. ఈ గోపబాలిక అందిట అందరికంటే ముందు నేనే వచ్చేస్తాను, నేనే మిమ్మల్ని అందరినీ లేపుతాను అని చెప్పినటువంటి బాలిక అనమాట. మనం ఏదన్నా తీర్థయాత్రకు వెళ్తున్నాం అనుకోండి, అందరం కలిసి ఒక చోట చేరాలి అనుకున్నప్పుడు తెల్లవారుజామునే అందరూ లేవలేరు కదా. అందుకని మీ అందరికంటే ముందు నేను లేచి మిమ్మల్ని లేపుతాను, మీకేం బెంగక్కర్లేదు అని చెప్పినటువంటి బాలిక ఎవరిని లేపకుండా హాయిగా పడుకుని ఉందిట. లేపుతానని చెప్పిన ఆవిడ లేపకుండా, పైగా ఈ గోపిక ఇంటిలో పెద్ద తోట కూడా ఉందిట. ఆ తోటలో ఉన్నటువంటి కలువ పూల్ని తామర పూల్ని చూస్తూ మైమరిచిపోయి ఉందేమో అని అనుకుంటున్నారు ఈ బయట ఉన్నటువంటి వాళ్ళు. ఆ తోటలో ఉన్నటువంటి కలువ పువ్వులని తామర పువ్వులని చూస్తూ మనల్ని పిలవాలన్న ధ్యాస లేక ఆ విషయం కూడా మర్చిపోయి ఉంది అని అనుకుంటూ ఉన్నారనమాట ఈ రోజు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి బాలికలు. అంటే మనం చూడండి, ఇంతకు ముందు పాసురాలలో మనకి గోదా తల్లి ఏం చెప్పారు? ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్న వాళ్ళు మొట్టమొదటిగా భగవంతుని గురించి బాగా వినాలి. అంటే పురాణాలు, భగవంతుని యొక్క గుణాలు, ఆయన వైభవం అన్నీ వింటూ ఉండాలి. వింటే సరిపోతుందా? చాలదు. విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ దాని మీదనే కాస్త ధ్యాస పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి అన్నారు? దానిని మళ్ళీ మనం ధ్యానంలోకి తెచ్చుకోవాలి. అంటే కళ్ళు మూసుకుని ఒక్కసారి మనం ఈ బయట ప్రపంచాన్ని అంతటిని మర్చిపోయి మనం ఏవైతే భగవద్గుణాలు విన్నామో, ఎవరినైతే ధ్యానిస్తున్నామో ఆ యొక్క మూర్తిని మనం ధ్యానం చేసుకోవాలి. అంటే మనకి శ్రవణము, మననము, ధ్యానము, ధ్యానాన్ని నిధిధ్యాసము అని కూడా అంటారు. ఆ మూడు కూడా చాలా ముఖ్యం. దేనికి? భగవత్ సాక్షాత్కారానికి అవి చాలా ముఖ్యము. ఆ రకంగా మనం ఎందుకు చేయాలి అంటే మనకు ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోవడానికి, మనలో ఉన్నటువంటి అవివేకం పోయి వివేకం కలగడానికి అవి చాలా ముఖ్యం. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ పనులు చెయ్యాలి. గడిచిన పాసురాలన్నింటిలోనూ మనం గోపికలు వివిధ అవస్థలలో ఉన్నటువంటి వాళ్ళు నిద్రపోవడం చూసాం. ఆ అవస్థలన్నీ ఏంటి? మనం నిద్రించే అవస్థలు కాదు. వాళ్ళు ఒక రకమైనటువంటి ధ్యానావస్థలో ఉండి అక్కడ పరమాత్మతోనే క్రీడిస్తూ, పరమాత్మనే గుర్తుకు తెచ్చుకుంటూ, పరమాత్మతోనే ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉన్న గోపబాలికలని ప్రతిరోజు కూడా ఏదో ఒక భగవన్నామంతో వాళ్ళని ఆ ధ్యాన స్థితి నుంచి కిందకి తీసుకొచ్చి వీళ్ళ గోష్ఠిలో కలుపుకొని వీళ్ళందరూ వెళ్తున్నారు. మరి ఆ గోపబాలికలందరూ ఎవరని చెప్పుకుందాం మనం? ఆచార్యులు. అంటే మనందరము డైరెక్ట్గా పరమాత్మ యొక్క దర్శనం కోసం వెళ్ళిపోవడం కాకుండా ఆ పరమాత్మ దర్శనాన్ని మనకి కలిగించేటటువంటి ఆచార్యుల వాళ్ళని కూడా మనలో కలుపుకొని వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, కొంతమంది ఏం చేస్తారంటే ధ్యానం ద్వారా యోగం, కొంతమంది కర్మ సన్యాస యోగం, కొంతమంది కర్మయోగం. రకరకాలుగా పరమాత్మని పొందడానికి ఇది ఒక్కటే మార్గము అని చెప్పలేదు, చాలా మార్గాలు ఉన్నాయి. మనం ఫలానా ఊరు వెళ్ళాలనుకోండి, ఆ ఊరు వెళ్ళడానికి వయ్యారావులపాలెమే వెళ్ళాలని రూలే ఉంది. రాజమండ్రి వైపు నుంచి వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్ మీద వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు కదా. కానీ చేరే మార్గం ఇంపార్టెంట్ మనకి. కాబట్టి రకరకాల దారులలో భగవంతుడిని మనం చేరుకోవచ్చు అని చెప్తూ ఈరోజు పాసురంలో అమ్మని ఏమని పిలుస్తారు? ఓ పూర్ణురాలా అని పిలుస్తారు. ఎందుకని? నిన్నటి పాసురంలో కూడా అలాగే పిలిచింది, పూర్ణురాలా అని. ఈరోజు కూడా పూర్ణురాలా. నేనే లేపుతాదర్రా మిమ్మల్ని అందరినీ, మీరేం బెంగ పెట్టేసుకోకండి, నేను వచ్చి మిమ్మల్ని లేపి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అని చెప్పిన ఆమె లేపకుండా నిద్రిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్న గోపబాలికని ఈరోజు పాసురంలో లేపుతున్నారు. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని
అప్పుడు మనం పాసురంలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్దాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். உங்கள் புலக்கடை தோட்டத்து வாவில் செங்கல் நீர்வாய் நெகிழ்ந்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடுக்கோரே வெண்பல்தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கோடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பானேல் ஒரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. చూడండి ఏమంటున్నారంటే, అమ్మా ఓ గోపబాలిక, పైపైన అర్థం ఏంటంటే స్నానం చేద్దామని చెప్పి బయలుదేరిన వీళ్ళందరినీ ముందుగా లేపుతానని చెప్పింది కదా. ఆమె వాళ్ళ పెరటిలో ఉన్నటువంటి దిగుడు బావిలో కలువలు తామరలు ముకిలించుకుపోవడం వికసించడం చూస్తూ తన్మయత్వంతో ఉండిపోయిందిట. తెల్లని పలువరుస కలిగి వైరాగ్యంతో ఉన్నటువంటి సన్యాసులందరూ కూడా దేవాలయాలకు వెళ్ళిపోతున్నట్టు ఆరాధన చేసుకోవడానికి. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, దేవాలయం తలుపులు తెరిచేశారు, ఆరాధన అంతా చేసేసుకుంటున్నారు. ఇంకా నువ్వు లేవలేదేంటి, మమ్మల్ని అందరినీ లేపుదానని చెప్పి మాట కూడా ఇచ్చావు, నీకు సిగ్గు లేదా అంటారు. చూడండి, అసలు మనం ఏమనుకుంటామంటే గోపికలు ఒకళ్ళనొకళ్ళు ఇలా కూడా తిట్టుకుంటారా అనిపిస్తుంది. అది ఒకటిసారి అండర్లైన్ చేసుకోండి, సిగ్గు లేదా అన్న దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. సరే, మనం ఏం చేయాలి ఇప్పుడు? శంఖము చక్రము ధరించిన వాణిని కీర్తిస్తూ మనం వెళ్ళాలి లే అని చెప్తుంది. సరే, ఇప్పుడు అసలైన అర్థంలోకి విశేషంలోకి వద్దాం. ఏమంటున్నారు? మీ పెరటి తోటలోని తామర పువ్వులు వికసిస్తున్నాయి, కలువలు ముకిలించుకుపోయాయి అంటారు. మనం జనరల్గా చూడండి, తామర పువ్వులు వికసిస్తాయి కదా, కలువలు ముకిలించుకుపోతాయి, మనకు తెలుసు ఆ విషయం. మరి ఏంటి తామర పువ్వులు కలువలు? ఇప్పటిదాకా తెల్లవారింది అనడానికి రకరకాల గుర్తులు చెప్పింది గోదా తల్లి. ఇప్పుడు వాళ్ళ పెరటి తోటలో దిగుడు బావిలో ఉన్నటువంటి తామరలు వికసించాయి, కలువలు ముకిలించుకుపోయాయి అని చెప్తున్నారు. బయట ఉన్న వాళ్ళకి వాళ్ళ దిగుడు బావిలో కలువలు ముకిలించుకుపోయినట్టు తామరలు వికసించినట్టు ఎలా తెలిసాయంటారు? వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో విషయం తలుపులేసేసుకుంటే ఏం జరిగిందో మీకు తెలియదు కదా. అంటే వీళ్ళు ఊహించుకుంటున్నారు అనమాట. వీళ్ళ ఇంట్లో బాగుందని చెప్పి తెలుసు, ఒక ఉద్యానవనం ఉందని చెప్పి తెలుసు, దాంట్లో బహుశా తామరలు యొక్క సౌందర్యాన్ని చూస్తూ మైమరిచిపోయిందేమో అని అనుకుంటూ వీళ్ళు అలా ఊహించుకుని చెప్తున్నారు. అంటే ఈవిడంటుంది లోపల, ఆవిడ, ఎవర్రా నా గుమ్మం దగ్గరికి వచ్చారు కదా నన్ను లేపాలని, అమ్మా ఈరోజు ఈవిడ లేపుతున్నామన్న ఆనందం మీలో ఉంటుంది కదా. 9వ ఆవిడ కదా ఈవిడ, లేపుతుందని ఆనందం వస్తుంది కదా. ఆనందంతో మీ ముఖాలు వికసించుకుపోయి బ్రైట్గా మంచి కాంతివంతంగా అయ్యాయి కదా. ఆ కాంతినే బహుశా మీరు తామర పూలు అనుకుని వికసించాయి అనుకుంటున్నారేమో. నేను ఎంతకీ బయటికి రావట్లేదు కదా. కొంతమందికి కోపం వచ్చింది, ఇలా కళ్ళు ఇలా బురుకుటి ముడిచారు, అందుకని చెప్పి కలువలు ముకిలించినట్టుగా మీ మొహాలన్నీ కొంచెం ఇలా అన్నారు కదా, అందుకని మీకు అలా అనిపిస్తుంది అమ్మారా అని పైకి ఒక అర్థం చెప్తుంది. నిజంగా వీళ్ళ అంటున్నది ఏంటంటే నీ పెరటి తోటలో అంటారు. నీ జ్ఞానులైన వాళ్ళకి, భక్తులైన వాళ్ళకి నేను నాది లేకపోతే నీది అండం మృత్యుహేతువు. ఎందుకని నీ అన్నారు అంటే ఏంటి? నీకు అహంకారం ఉందమ్మా అని చెప్పడం. నేను నాది అన్నది అనకూడదు కదా. మరి నేను నాది అని కానీ నీది నీవాడు అని కానీ అనకూడదు కదా. అలా అంటే ఏంటి అర్థం? అహంకారం ఉందని. మనది ఏముంది ఇక్కడ? అంతా పరమాత్మదే అనుకుంటే తప్పులేదుట. నేను భగవద్భక్తుణ్ణి అనుకోవడంలో దోషం లేదు, భగవంతుడు నావాడు అనుకోవడంలో తప్పులేదు, నాదంతా భగవంతునిదే అనుకోవడంలో కూడా తప్పులేదుట. కానీ ఈ ఆస్తి అంతా నాది, నేను సంపాదించాను అని అనుకోకూడదు. మళ్ళీ ఇదంతా భగవత్ ప్రసాదం అనుకోవచ్చుట. అంటే ఆ కర్మని కూడా భగవంతునికి లింక్ చెప్పి నాది నేను అని అనుకోవచ్చు అంట. కానీ విడిగా మాత్రం నేను నాది నీది నీ వాళ్ళు అని అనుకోకూడదట. అందుకని వీళ్ళు అలా అంటే అమ్మో ఆవిడ నాకు అహంకారం ఉందని చెప్పి ఎక్కడ అనుకుంటారో అని లోపల నుంచి లేచి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు నీది నీ పెరటి తోట అని ఉపయోగించారట. అసలు నిజానికి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళది? మనం నిన్న పాసురంలో చెప్పుకున్నాం. ఎలాగా? ధ్యానావస్థలో ఉన్న వాళ్ళకి మనకి వెన్నుపూస కింద కుండలిని చక్రం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. కుండలిని ఎప్పుడైతే జాగృతమైందో మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు అంటే 7 చక్రాలు ఉంటాయి.
మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరము, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము. ఈ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. అవి ఎప్పుడైతే యాక్టివేట్ అయిపోతాయో మనలో వివేకం కలుగుతుంది. అవి జ్ఞానం అంటే భగవంతుడే అన్న జ్ఞానాన్ని మనకి ఎప్పుడైతే ప్రసాదిస్తాయో, మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఆ ఇంద్రియాలు అంతసేపు బాహ్యమైనటువంటి విషయాలు అనుభవించి దాని నుంచి ఆనందం పొందాలని చూస్తూ ఉంటాయి. అది కళ్ళైనా, ముక్కైనా, మిగతా ఏ అవయవైనా సరే కదా. కానీ ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి షట్చక్రాలు యాక్టివేట్ అయ్యాయో, ఈ ఇంద్రియాలన్నిట బాహ్యమైనటువంటి బయట విషయాల వైపు దృష్టికి పోకుండా ఆటోమేటిక్గా ఆ ఇంద్రియ విషయాల నుంచి మనసు ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ షట్చక్రాలని తామర పువ్వులతో పోల్చింది తల్లి. అంటే నీకు యోగ శాస్త్రంలో నిపుణత ఉందని మాకు తెలుసు, నీలో షట్చక్రాలు యాక్టివేట్ అయ్యాయి, దాని ద్వారా నువ్వు కృష్ణ పరమాత్మతో నువ్వు క్రీడిస్తూ ఉన్నావు అన్న విషయం మాకు అర్థమైంది. నీ బాహ్యమైనటువంటి ఇంద్రియాలతో కాదు, ఆ ఇంద్రియ విషయాల నుంచి నువ్వు వెనక్కి లాక్కుని నువ్వు నీ సర్వేంద్రియాలని కూడా పరమాత్మ మీదే పెట్టి పరమాత్మతో క్రీడిస్తున్నావన్న విషయం మాకు తెలిసింది అని గోడార్థం. అంతేకాని మనం దీంట్లో పై అర్థం తీసుకోకూడదు. అంటే లోపల ఉన్న ఈ గోపబాలిక ఎంత నిష్ణాతురాలో, ఎంత జ్ఞానవంతురాలో, బయట ఉన్నటువంటి మన గోదాగోపికలు అందరూ కూడా అంతే జ్ఞానవంతులు. కానీ పైకి అందరికీ కూడా లౌకికమైనటువంటి అర్థం ఒకలా చెప్తారు, అంతరంగికమైనటువంటి ఇంటర్నల్ మీనింగ్ అంటారు కదా, అది ఇంకొకలా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఈ షట్చక్రాలు ఉన్నాయి కదా, మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, ఈ 7 చక్రాలు యాక్టివేట్ అయిపోయేట వివేకం కలిగి భగవంతుడు తప్ప ఇంకేమి అంటే భగవంతునితోనే లయమైపోయి చక్కగా భగవద్ధ్యానంలో ఉన్నటువంటి గోపబాలిక కాబట్టి తామరలు వికసించాయి. ఆ చక్రాలు 7 చక్రాలని తామరల కింద పోల్చి తామరలు వికసించాయి అని చెప్తూ, ఇంకా ఏంటి, ఆ ఇంద్రియ విషయాల నుంచి వెనక్కి లాక్కెళ్ళిపోయాయి కదా ఇంద్రియాలు, వాటిని కలువలతో పోల్చి కలువలు ముకులించుకుపోయాయి అని చెప్తున్నారనమాట. అమ్మ మాకు తెలుసు, ఆ విషయం మాకు అర్థమవుతోంది అని చెప్తున్నారు ఈ పాసురంలో. ఇంకా ఏమంటారు, సెంగల్ పొడుక్కూరే వెన్బల్తవత్తవర్. అమ్మ కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళందరూ కూడా ఆలయానికి వెళ్తున్నారు కుంచకోల పట్టుకుని. మనకి వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో కూడా వస్తుంది కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే వెళ్ళి తలుపు తీసేది ఎవరు, గొల్లవాడు ఒక ఆయన ఉంటారు కదా, ఆయన వెనకాల వీళ్ళందరూ వెళ్తారు, ఆయనే మొట్టమొదటి కుంచుకోలతో తలుపు తీస్తారని చెప్పి మనకి చెప్తారు కదా. అలాగట వాళ్ళు వెళ్ళిపోతున్నారమ్మ ఆలయానికి. పైగా తెల్లని పలువరస ఉందంట. కాషాయ వస్త్రాలు, తెల్లని పలువరస ఎందుకు ఉపమానంగా చెప్పారు అంటే, కాషాయం దేనికి గుర్తు, వైరాగ్యానికి చిహ్నం. వైరాగ్యం అంటే సర్వసంగ పరిత్యాగం. వాళ్ళు బాహ్యమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా ఆత్మని ఆత్మతోనే రమింపచేసే స్థితిలో ఉన్నవాళ్ళు అని అర్థం. అలాంటి స్థితి ఎప్పుడు వస్తుంది, పళ్ళు తెల్లగా ఉంటే. అంటే పళ్ళు తెల్లగా ఉండాలంటే ఇంత ఎక్కువ పేస్ట్లు వేసి రుద్దుకోమని కాదు, అక్కడ తెల్లని పలువరస అంటే ఆహార శుద్ధో సత్వశుద్ధి. మనం తినే ఆహారం సాత్వికమైన ఆహారం అయి ఉండాలి. సాత్వికమైన ఆహారమే కాదు, అది భగవద్ధ్యానంతో వండినది అయి ఉండాలి. దీని గురించి ఒక కథ కూడా ఉంది. ఒకళ్ళింటికి పాపం పరమ భక్తుడైనటువంటి ఒక సాధువు గారు భోజనానికి వెళ్తారు. భోజనానికి వెళ్తే ఆ ఇంట్లో ఇల్లాలే పిలుస్తుంది అనమాట. ఆవిడకి చాలా భక్తి ఎక్కువ. భర్తకేమో అంత భక్తి లేదు కానీ ఆవిడకి చాలా భక్తి ఎక్కువ. సాధువు గారు వచ్చారనగానే మా ఇంటికి రండి స్వామి భోంచేద్దురు గాని అని చెప్పి పిలిస్తే చక్కగా సాధువు గారు వచ్చారు. సాధువు గారికి చక్కగా వెండి పళ్ళల్లో భోజనం పెట్టారు. ఆయన భోజనం చేస్తున్నంతసేపు ఆ వెండి పళ్ళనే చూస్తూ తిన్నారట. అంటే ఎలాగన్నా సరే భోజనం చేశాక కొట్టేయాలి వెండి పళ్ళని. సరే ఏం చేశారు, అప్పుడు భోజనం అయిపోయింది, కాస్త పళ్ళని పట్టుకుని చక్క వెళ్ళిపోయాక ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఆయన ఆశ్రమంలో కూర్చున్నాక అప్పుడు ఆలోచన వచ్చింది ఆయనకి. ఏంటి ఎప్పుడూ లేనిది నేను ఇలా దొంగతనం చేశాను, ఎంత భక్తుడిని అయ్యుండి, ఇంద్రియ లోలత్వం అంటే చూడండి ఎలా ఉంటుందో అని ఆలోచించాడు. నేను అలా ఎందుకు దొంగతనం చేశాను అని. మళ్ళీ ఆయన ఆ పళ్ళెం పట్టుకుని ఆవిడ ఇంటికి వచ్చి ఆ ఇల్లాల దగ్గరికి వచ్చి, అమ్మ నీ భర్త ఏం చేస్తుంటాడు అని అడిగారు. అంటే నా భర్త దొంగతనాలు చేస్తూ ఉంటాడండి. అంటే ఆ పళ్ళెం దొంగతనాలు చేసిన డబ్బుతో కొన్నటువంటి పళ్ళెం అన్నమాట.
ఆ ఆహారం కూడా అటువంటి ఆహారమే. ఆ ఆహారం తిన్న వెంటనే ఈయన మనసు చలించేసింది. అందుకనే ఆహార శుద్ధో సత్వశుద్ధి అంటారు. మనం పరమాత్మను తలుచుకుంటూ చాలా సార్లు చెప్పుకున్నాం. మనం తిరుప్పావే పాసురాలు మొదలుపెట్టినప్పటి నుంచి మనం చేసే ప్రతి పని కూడా భగవంత పరం చెయ్యాలి. ఆఖరికి అన్నం వండుతున్నా భగవన్నామం చెప్పుకుంటూ అన్నం వండాలి. ఎవరికైనా పెడుతున్నా కూడా భగవన్నామంతో పెట్టాలి. మన ఇంట్లో చంటి పిల్లలకు వాళ్ళు ఎవరికి తినిపిస్తున్నా భగవన్నామం చెప్తూ తినిపించాలి. అప్పుడు ఆ ఆహారం మనలో ఉన్నటువంటి అనేక వికారాలని దూరం చేసేస్తుంది అని చెప్పుకుందాం కదా. అది ఆయనకి అర్థమైంది. ఆహా, అందుకునా నాకు ఇలా ఆలోచన కలిగిందని వెంటనే ఆ కంచం ఆవిడకి ఇచ్చేసి నమస్కారం పెట్టి నన్ను క్షమించమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. అందుకనే మనం తినే ఆహారం సాత్వికమైనది అయి ఉండాలి. సాత్వికం అంటే భగవన్నామం చేస్తూ వండినటువంటిది, భగవన్నామంతో తయారు చేసింది అయి ఉండాలి. అక్కడ సాత్విక భావం అంటే అది. అంటే రజోగుణాన్ని తమో గుణాన్ని కలిగించేది కాకూడదన్నమాట. భగవన్నామంతో వండింది అయి ఉండాలి. అందుకని ఈరోజు అందుకే అంటారు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనస్సే అన్ని రకాలైనటువంటి బంధాలకి కారణం. ఆ మనస్సును మనం కంట్రోల్ చేయగలగాలి. ఆ మనస్సుని కంట్రోల్ చేస్తే, ఆయన అంతలా చేసినా కూడా భోజనం చేస్తున్నంతసేపు ఆ పళ్ళెం వైపు కాకుండా భగవంతుడిని తలుచుకుని తినాలి. కానీ ఆ బుద్ధి పుట్టలే. ఆ ఆహారం అటువంటిది. అర్థమైందా? కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఆలయానికి వెళ్ళిపోతున్నారమ్మా. చక్కగా కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరుస కలిగినటువంటి వాళ్ళు. అంతేకాదుట తెల్లని పలువరుస ఎప్పుడు వస్తుందిట? సర్వకాల సర్వావస్థల యందు భగవన్ నామాన్ని జపిస్తే ఆ సాత్వికమైన భావం వస్తుంది. మనం నిన్నటి పాసురంలోనో మొన్నటి పాసురంలోనో చెప్పుకున్నాం కదా నీలుడు గురించి. నీలుడు బాహ్యమైనటువంటి వేషమే కాకుండా ఆంతరంగికంగా కూడా నువ్వు వైష్ణవుడై ఉండాలి అంటుంది కుముదవల్లి. అవునా కదా? అంటే ఏంటి? మన మనస్సు కూడా శుద్ధమైపోవాలి. అప్పుడే శరీరము మనస్సు కూడా పరమాత్మ మీద పెట్టగలం. మనస్సు శుద్ధి లేకుండా బాహ్యమైనటువంటి శుద్ధి ఒకటే ఉంటే లాభం లేదు. అవునా కదా? ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ అంటారు. అవునా కదా? ఆత్మశుద్ధి కూడా ఉండాలి. పై శుద్ధే కాకుండా ఆత్మశుద్ధి కూడా ఉండాలి. మరి వీళ్ళందరూ కుంచుకోల పట్టుకుని వెళ్తున్నారని చెప్తున్నారు కదా. ఆ కుంచుకోల ఏంటి? అహంకారం అనే తలుపు తీయాలి. అహంకారం ఎవరు తీయాలి? ఆచార్యుల వారి కటాక్షం వల్ల తీయగలగాలి. మనలో మనం తీసుకోలేం. కాబట్టి ఆ కుంచుకోల పట్టుకుని వెళ్తున్నారు దేవాలయానికి, ఆరాధన కోసం వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారమ్మా. వాళ్ళందరూ వెళ్ళినా కూడా నువ్వు రావేంటి అని అడిగితే లోపల ఉన్నామంటుంది, వాళ్ళు సతతము కీర్తయంత, ఎప్పుడూ కీర్తిస్తూనే ఉంటారు పరమాత్మని. ఇప్పుడు పరమాత్మను కొత్తగా కీర్తించారని మీరేమో తెల్లవారిన దానికి గుర్తుగా చెప్తారేంటి? వాళ్ళు సతతం కీర్తయంత నిత్యయుక్త ఉపాసతే. వాళ్ళు సర్వకాల సర్వావస్థలైందు అంటే 24/7 అంటాం కదా మనం. 365 రోజులు ఇంత గ్యాప్ లేకుండా 24/7 పరమాత్మని కీర్తిస్తూనే ఉంటారు, పరమాత్మని ఉపాసిస్తూనే ఉంటారు. వాళ్ళ కీర్తన, వాళ్ళ మాటలు తెల్లవారిందని గుర్తు కాదు. వాళ్ళు నైట్ అంతా జాగరణ చేశారేమో. జాగారం చేస్తే మరి భగవన్నామ సంకీర్తనతోనే జాగారం చేస్తారు కదా. వాళ్ళు జాగరణ చేస్తూ ఉంటుంటారు. అది మీరు మెలకుగా ఉన్నదానికి, తెల్లవారిన దానికి గుర్తుగా చెప్తున్నారా మీరు? వాళ్ళు సర్వకాల సర్వావస్థల యందు భగవత్ సమారాధనలోనే నిమగ్నమై ఉంటారు. సతతం కీర్తయంత, ఎప్పుడూ పరమాత్మని కీర్తిస్తూనే ఉంటారర్రా అంటూ లోపల ఉన్నటువంటి బాలిక అంటుంది. మళ్ళీ వీళ్ళంటారు, మమ్మల్ని ముందుగా లేపుదామని చెప్పి లేవకుండా పడుకున్న పరిపూర్ణురాలా అని సంపాదిస్తారు. నిన్నటి పాసురంలో మనం పూర్ణురాలా అని సంపాదించారు. అవునా? నీ పూర్ణత్వం పోతుందమ్మా, మేము ఇంత బాధపడుతుంటే మమ్మల్ని ఒక్కసారైనా నువ్వు పలకరించలేదు, అయ్యో అయ్యో అని అనలేదు అంటారు కదా వెనుకటి పాసురంలో. ఈ పాసురంలో కూడా తెల్లవారుజామునే లేపుతాను అని చెప్పి నువ్వు లేపకుండా లోపల పడుకున్నా పూర్ణత పోతుందమ్మా, నువ్వు అలా ఆచరిస్తే తప్పు కదా. పరమాత్మ ఏమని చెప్పారు భగవద్గీతలో? యద్యదా చరతి శ్రేష్ఠ తత్తదేవే తరో భవాహ సయత్ ప్రమాణం కురితే లోకర్త ధనువర్తతే. యద్యదా చరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులు దేనినైతే ఆచరిస్తూ ఉంటారో దానిని ఆధారంగా చేసుకుని ఇతరులు కూడా నిన్నే అనుసరిస్తూ ఉంటారు కదా. శాస్త్రం ప్రమాణం కాదు, మన పెద్దల యొక్క ఆచారం ప్రమాణం ఇక్కడ.
శాస్త్రం ప్రమాణం కాదు కదా. అందుచేత నువ్వు శ్రేష్ఠురాలివి, పూర్ణురాలివి. నువ్వు ఏదైతే చేస్తావో దాన్నే మేమందరం ఆచరిస్తాం కదా. అందుకని చెప్పి నువ్వేం చెయ్యాలి? నీ మాట మీద నమ్మం వచ్చాం, నువ్వు మరి ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. హాయిగా పడుకున్నావేంటి? నీ పూర్ణత్వం నువ్వు ఫుల్ఫిల్ అయింది అంటాం కదా. ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? మన పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు, భర్త పిల్లలతో మనం కలిసి ఉన్నప్పుడు మన కుటుంబం అవుతుంది. అంతేగాని మనము భర్త ఉండి పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉన్నారనుకోండి, మనసు పీకుతూ ఉంటుంది. అయ్యో పండక్కి పిల్లాడు లేడే, పిల్లుంటే బాగుండేదే, అయ్యో ఈ పండక్కి పిల్ల వచ్చేది బాగుండేదే, ఫలానా పెళ్లికి బాగుండేదే, ఈ జాతరకి పిల్లుంటే, అలా అనిపిస్తుందా? అంటే ఏదో ఒక లోటు ఉన్నట్టే కదా పిల్లలు ఎక్కడ ఉంటే. అలాగే నువ్వు కృష్ణుడితో ఉన్నంత మాత్రాన పూర్ణురాలు అయిపోలేదు. మేం కూడా నీతో ఉంటేనే నీ పూర్ణతకి నిండుదనం వస్తుందమ్మా అంటున్నారు. తల్లి తండ్రితో పాటు పిల్లలు కూడా ఉంటేనే అదొక బాగుంటుంది అందంగా. అమ్మయ్య నా కుటుంబం అంతా ఈ రోజు ఉత్సవంలో పాల్గొందన్న ఆనందం వస్తుంది. ఏది నీకు ఆనందం? మేము లేకుండా పరమాత్మతో నువ్వు ఒక్కదానివే రమిస్తూ క్రీడిస్తూ ఉంటే అప్పుడు నీ స్త్రీత్వ పూర్తి ఎలా అవుతుంది? నీ స్త్రీకి పరిపూర్ణమైన స్త్రీ రూపం రావాలంటే మేము కూడా ఉండాలి కదా, బిడ్డలు ఉండాలి కదా. బిడ్డలు లేకపోతే స్త్రీకి పరిపూర్ణత ఎక్కడి నుంచి వస్తుందమ్మా అంటున్నారు బయట నుంచి గోప బాలికలు. ఎలిందిరా లేచిరా, మా కొరతను తీర్చు అంటే మేము మా లోటును తీర్చు. వీళ్ళకి లోటేంటి? గోపికమ్మ రావాలి, గోపికమ్మతో పాటు కృష్ణుడు రావాలి, అదే కదా వీళ్ళ లోటు. అందుకని ఆ లోటు తీర్చు. నానాదాయ్ నావడయాయ్ ఓ సిగ్గులేనిదానా. అదేంటి? ఒక గోపిక ఇంత ఆధ్యాత్మిక పరురాలు అయ్యుండి, ఇంత వైభవం ఉండి ఒకళ్ళొకళ్ళు సిగ్గులేనిదానా, సిగ్గు లజ్జ లేదా అని ఎందుకు అనుకుంటారు? తప్పు కదా అది అని అనిపిస్తుంది మనకి బాహ్యంగా. కానీ అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి కానీ, పరమాత్మకి నమస్కారం చేసుకోవడానికి కానీ, పరమాత్మ సేవలో పాల్గొనడానికి కానీ సిగ్గుపడకూడదు. అటువంటి సిగ్గు లేకపోతేనే, అంటే ఎవరైనా మనల్ని సిగ్గులేదంటే మనం ఫీల్ అవ్వక్కర్లేదు. ఇక్కడి నుంచి సిగ్గులేదు, అవును నాకు సిగ్గులేదు, ఎందుకు సిగ్గు ఉండాలి? సిగ్గుంటే పరమాత్మ రాడు. ఆ రోజు మరి ద్రౌపదీదేవిని దుశ్శాసనుడు ఏం చేస్తున్నాడు? వస్త్రాపహరణం చేస్తున్నాడు. చేసినప్పుడు ఆవిడ 2 చేతులతో ఇలా మూసుకోవాలి, అలా చేయలేదు కదా. 2 చేతులు ఎత్తి గోవిందా నమస్కారం చేసింది. చేతులు అడ్డు పెట్టుకోవాల్సింది పోయి ఇలా నమస్కారం చేసింది కదా, 2 చేతులు పెట్టి గోవిందా అని. సిగ్గు పడకుండా సిగ్గు వదిలేసి ఆ రోజు 2 చేతులు ఎత్తి గోవిందా నమస్కారం చేసుకుంది కాబట్టే, గోవిందుడి శరణుజొచ్చింది కాబట్టే గోవిందుడు వెంటనే ఆ మానాన్ని కాపాడాడు. అంటే పరమాత్మ విషయంలో సిగ్గుపడకూడదు. మనం ఒక ఒంగుని నమస్కారం పెట్టాలన్నా సిగ్గుపడిపోతాం, నలుగురు చూస్తున్నారేమోనని. ఒక పూజ చేయాలన్నా, గుడికి రావాలన్నా, అయ్యో ఈ పాసుర విశేషాలు వింటే ఏమనుకుంటారు? అప్పుడే నీకు వయసు అయిపోయిందా? తర్వాత విందుగానే వచ్చే ఏడాది మనం ఉంటామని గ్యారంటీ ఏముంది? దీపం ఉండగానే చక్క పెట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే 4 పరమాత్మ గురించిన మాటలు వైభవాన్ని వినాలి. అందుచేత దానికోసం సిగ్గుపడకూడదు. అందుకని సిగ్గులేనిదానా, నాకు తెలుసు నీకు సిగ్గుండదని. అంటే ఏంటి? పరమాత్మని నువ్వు సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ప్రార్థిస్తావు, దానికి నువ్వు సిగ్గుపడవు అని చెప్తున్నారనమాట. అందుకని సిగ్గులేనిదానా అంటే అది తిట్టు కాదు, దాన్ని పొగడడం. పరమాత్మని సేవించు. గోపికలు చూడండి, గోపికలు సరస్సులో స్నానం చేస్తున్నారు. వాళ్ళ యొక్క సిగ్గును పోగొట్టాలని కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు? వాళ్ళ బట్టలన్నీ తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళందరినీ ఏమంటాడు? మీరు ఒక్కసారి తల పైకెత్తి 2 చేతులు ఎత్తి నమస్కారం చెయ్యండి, అప్పుడే నేను మీ బట్టలు మీకు ఇస్తానంటాడు. అంటే ఏంటి అర్థం? పరమాత్మ దగ్గర సిగ్గుపడకూడదు. సిగ్గుపడ్డావా, నీవు నీ సిగ్గు అలా అనుకున్నావా, పరమాత్మ దూరం అయిపోతాడు. నువ్వు సిగ్గుపడకుండా ఉన్నావా, పరమాత్మ నీకు అందుబాటులో, నీ దగ్గర, నీ హృదయంలో, నీ సహస్రారంలో ఇక్కడే కొలువై ఉంటాడు. అది చెప్పడం కోసం ఓ సిగ్గులేనిదానా అంటూ కీర్తిస్తారు. కాబట్టి ఇలా గోపికను మేల్కొల్పితే ఆవిడ అంటుంది, లేచి నేను ఏం చెయ్యాలర్రా? ఏం చెయ్యాలి చెప్పండి? సెంగోడు చక్రమేందం తడక్కయ్యేన్, శంఖము చక్రము ధరించిన వాణిని కీర్తించాలి. శంఖ చక్ర గదాధరుని మనం కీర్తించాలి అంటారు. మళ్ళీ శంఖాన్ని చక్రాన్ని కూడా తీసుకొచ్చేసారు. వీళ్ళకి శంఖం అంటే చాలా ఇష్టం. ఎందుకని? సర్వకాల సర్వావస్థల యందు శంఖము గాని చక్రము గాని ఇన్ని వదిలి ఉండవు, పట్టుకునే ఉంటాయి.
కదా. పైగా ఆ రెండు భుజాలు కూడా అట ఉప్పొంగిపోతాయట. ఎందుకనిట శంఖ చక్రాలు మేం భుజాలం అయినా కూడా మాకు ఇటేపేమో శంఖం ఇటేపేమో చక్రము ఇచ్చారు స్వామి అని భుజాలు ఆనందంగా పొంగిపోతాయట. పైగా ఎప్పుడు చూసినా శంఖం ఆయన చేతిలోనే ఉంటుంది. పాపం చక్రం అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వచ్చినా శంఖం మాత్రం చేతిలోనే ఉంటుంది. చక్రం ఏం చేస్తుంది? దుర్వాస మహర్షిని భయపెట్టాలన్నా, అంబరీషుడిని రక్షించాలన్నా, లేకపోతే మనకి గజేంద్ర మోక్షంలో ఆ మొసలి యొక్క తలని నరకడానికన్నా వెళ్తూ ఉంటుంది మధ్య మధ్యలో చక్రం దుష్ట శిక్షణ కోసం. కానీ శంఖం ఎప్పుడు స్వామివారి చేతిలో ఉంటుంది. వీళ్ళు శంఖంలా ఉండాలట. అంటే ఎప్పుడు వాళ్ళ చెయ్యి ఎప్పుడు స్వామి దగ్గర ఉండాలట, స్వామి చెయ్యి ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉండాలట. అదే అనమాట కీర్తించడం అంటే. సెంగోడు చక్రం ఎందుకు తడక్కేయని అలా ఉండాలి. అంతేకాదు ఆ శంఖం ఏం చేస్తుంది? కృష్ణ పెదవులు, కృష్ణుడు ఇలా పెట్టుకుని ఊతాడు కదా శంఖాన్ని. అందుకనే ఆ పెదవుల అధరాల రుచి వీళ్ళకి కూడా కావాలంటే కృష్ణుడిని ముద్దు పెట్టుకోవాలి, కృష్ణుడి చేతిని పట్టుకోవాలి, కృష్ణుని ఇలా శంఖలో పెట్టుకోవాలి, కృష్ణుడితోనే ఉండాలి, కృష్ణుడే కావాలి, కృష్ణుడు వీళ్ళకి. అందుకని కృష్ణ సంబంధం ఉన్న ప్రతి వస్తువుని తీసుకొచ్చేసి మేము కూడా అలాగే ఉండాలి, మేము శంఖంలా ఉండాలి, చక్రంలా ఉండాలి, పోనీ శంఖంలా లేకపోతే చక్రంలానైనా ఉండాలి అని. అంటే శంఖనాదం ఏంటి? ప్రణవనాదం అని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు. ప్రణవాక్షరం అంటే ఓంకారం, అవునా? అది ఎప్పుడు ఏమని చూపిస్తుంది, ఏమని చెప్తుంది ఓంకారం? నువ్వు స్వతంత్రురాలివి కాదు, నువ్వు పరమాత్మకి చెందిన దానివి అని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు పడుకున్నావేంటి? ఇలా పడుకోవడానికి నీకే స్వతంత్రత లేదు, లేచి పరమాత్మ ఆరాధన కోసం రా. చక్రం ఏం చేస్తుంది? కొంచెంసేపు పడుకుందాం చలేస్తోందిలే అని పడుకుందాం అనుకోండి, వెంటనే చక్రం గుర్తు చేస్తుంది మనలో ఉన్నటువంటి అలాంటి బద్ధకాన్ని, కోపాన్ని, అశ్రద్ధను, నిర్లక్ష్యాన్ని దూరం చేస్తుంది. లే అంటుంది. అంటే ఆ చక్రం యొక్క మెరుపుట మనలో ఉన్నటువంటి విరోధి భావాలను తగ్గించేస్తుంది. ఆ శంఖనాదం చెవికి వినపడగానే పరిగెత్తుకుని గబగబా 2 చెంబులు నీళ్లు పోసుకుని ఆలయానికి వచ్చేస్తాం. అది శంఖనాదము, చక్రము మళ్ళీ వీళ్ళు అనడానికి. అలాంటి ఆ రెండు కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి మనకి శంఖము చక్రము బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రోజు మనం ఏం చేస్తాం? శంఖధర, చక్రధర, ఆజానుబాహు, పుండరీకాక్ష, ఈ 4 నామాలతో పరమాత్మని కీర్తిద్దాం. నిన్న కూడా పుండరీకాక్ష అన్నాం, ఈ రోజు కూడా పుండరీకాక్ష కూడా ఉంది, దాంతో పాటు ఈ 4 నామాలు కీర్తిద్దాం అంటూ ఈ రోజు పాసురంలో ఈ 4 నామాలతోనూ పాటు ఈరోజు ఇంకొక ఆడవారిని లేపాలి కదా మనం. చాలా గొప్పగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇంద్రియాలు మనల్ని ఎలా మభ్యపెట్టి మనల్ని అధోగతి పాలు చేస్తే అలాంటి స్థితిలో కూడా మనకి పరమాత్మ రక్ష ఎలా ఇచ్చి మనల్ని బయటికి లాగుతాడన్న దృష్టాంతం మనం ఈరోజు తెలుసుకుందాం. సరే, ఈరోజు ఒక పాసురంలో ఉన్నటువంటి ఆళ్వార్ పేరు ఏంటంటే తొండరడిప్పొడి ఆళ్వార్. ఈరోజు పాసురంలో ఆళ్వార్ చాలా భక్తిపరుడు. అందరు ఆళ్వారు లాగానే ఈ ఆళ్వారు కూడా చాలా భక్తి అవి ఉన్నాయనే. ఈయన ఎక్కడ? మండం గుడి అనే గ్రామంలో, కోలి అనే పట్టణంలోనే మండం గుడి అన్న గ్రామంలో, కావేరి నదికి ఉత్తరాన ఉంటుంది ఆ గ్రామం. దాంట్లో 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి కూడా పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మనం చూడండి, కర్ణాటకలో మేల్కోటె అని విన్నాం కదా మనం, మేల్కోటె అంటాం. అక్కడ తిరునారాయణపురం అని కూడా పేరు. మేము గుమ్మం దాకా వెళ్ళిన లైన్ ఎక్కువగా ఉందని చెప్పి వెనక్కి వచ్చేసాం 10 ఏళ్ల క్రితం. చాలా రష్గా ఉంటుంది, చాలా అద్భుతమైన ఆలయం అన్నమాట. అక్కడ దాకా మేల్కోటెలో ఉన్నటువంటి స్వామిని వీళ్ళు మొక్కుకున్నారు. మాకు ఇలా పిల్లలు పుట్టాలి, పిల్లలు పుడితే కనుక నీ పేరే పెట్టుకుంటాము. ఆ పిల్లవాడు కూడా ఎలా ఉండాలి అంటే బ్రాహ్మణోత్తముడు, సకల వేదాలు చదివినవాడు, అన్ని విషయాలు తెలిసిన వాడే ఉండాలి అని చెప్పి మొక్కుకున్నారు. మొక్కుకుంటే పిల్లాడు పుడతాడు. పిల్లాడు పుట్టంగానే విప్రనారాయణ అని పేరు. మీకు విప్రనారాయణ సినిమా చూసే ఉంటారు, నాగేశ్వరరావు సినిమా, చాలా అద్భుతంగా ఉంటుంది. సేమ్ స్టోరీ. విప్రనారాయణ అన్న పేరు పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఆయన పేరుకు తగ్గట్టుగానే సకల వేదాలు చదువుకున్నాడు, బాగా పరమాత్మ మీద భక్తి. సరే, అన్నప్రాసనని, బారసాల, అన్నప్రాసన ఇవన్నీ అలాగా చేసేస్తారు కదా చిన్నప్పుడే. ఆ చేయడంతో పాటు సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని యందే మనసు లగ్నం చేసి పరమాత్మ గురించి ఆలోచించేవాడు ఆయన. ఒక వయసు వచ్చాక జ్ఞానము వైరాగ్యం ఎక్కువైపోయి పెళ్ళు. కొంతమంది చూడండి పిల్లలు
నేను పెళ్లి చేసుకుంటే ఏముంది అది ఇది అని అంటారు కదా, వాళ్ళన్న కారణం వేరు. కానీ ఈయన దేని కోసం చేసుకోవట్లేదు, పరమాత్మ గురించి చేసుకోవట్లేదు. నాకు పరమాత్మ తప్ప ఎవరో వద్దు, ఈ పెళ్లి అనే బంధాలన్నీ కూడా మనల్ని ఈ సంసారంలో లాగడానికే వస్తాయి, నాకు ఎటువంటి పెళ్లి వద్దు, సర్వకాల సర్వావస్థలందు పరమాత్మ సేవే చేసుకుంటాను అని అనుకుని ఏ సేవ చేసుకోవాలి? ఆయనకి విష్ణు చిత్తుల వారు గుర్తొచ్చారు. నిన్నే కదా మనం చెప్పుకున్నాం. ఆయన ఏం చేసేవారు? ఎప్పుడూ కూడా పరమాత్మకి పూలమాలలు కట్టి సమర్పించేవారు కదా. ఇదేదో బాగుంది, నేను కూడా అలాగే చేస్తాను కైంకర్యం స్వామివారికి అంటూ ఇంకా ఆయనకు ఇంకొక ఆలోచన లేదనమాట. ఆయన కూడా పెద్ద తోట పెంచి రకరకాల పుష్పాలు ఎక్కడ ఎవరికి దొరకవు అన్ని రకాలైనటువంటి పువ్వుల మొక్కలు కానీ, తులసిలో ఉన్నటువంటి కృష్ణ తులసి అని, రామ తులసి అని, మామూలు తులసి అని, రకరకాల తులసులు ఉంటాయి కదా, అన్ని రకాల మొక్కలు అలా అనమాట. ఒక పెద్ద ఉద్యానవనమే తయారు చేసేసారు ఆయన. అలాంటి ఉద్యానవనంలో చక్కగా మొక్కలు పెంచుకుని ఆ పువ్వులని కట్టి సర్వకాల సర్వావస్థలందు శ్రీరంగడికి అర్పించేవారు. ఈయన ఉన్న ఊళ్ళోంచి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని శ్రీరంగం వెళ్ళిపోయారు. ఉన్న ఊళ్ళో లేరు, ఉన్న ఈ మండం గుడి అన్న గ్రామంలో లేరు. అక్కడి నుంచి నాకు ఈ సంసారం అంటే ఇష్టం లేదు, మీరు ఇక్కడ ఉంటేనేమో పెళ్లి చేసేస్తారు, నాకు అదే ఎప్పుడు అడుగుతూ ఉంటారో, నేను వెళ్ళిపోతాను శ్రీరంగం అని చెప్తే వెళ్ళిపోను ఆయన అన్నారు. ఇంకా పిల్లాడు దైవధ్యానంలోనే ఉంటానంటున్నాడు కదా అని చెప్పి ఒప్పేసుకుంటే శ్రీరంగం వెళ్ళిపోతాడు. శ్రీరంగం వెళ్ళిపోయి విష్ణు చిత్తులు ఏ సేవ అయితే చేశారో ఆ సేవే చేసుకుంటూ ఉన్నారు ఈయన. ఇక్కడ శ్రీరంగానికి కొంచెం దూరంలో అక్కడ కావేరీకి అటేపు ఉన్న ఒక ఒడ్డులో నిచులాపురం అన్న ఊరుంది. నిచులాపురంలో ఒక రాజనర్తకి ఉంది. నిచులాపురంలో ఒక రాజనర్తకి ఉంది. ఆ రాజనర్తకి దేవి ఆవిడ పేరు. ఆవిడకి చాలా ఎంత అంటే ఆవిడ మీద నమ్మకం ఎక్కువ. తన అందంతో ఎవరినైనా సరే పడగొట్టగలదు అని. అప్సరసలను తలదన్నే అందం, మామూలు అందం కూడా కాదు, అప్సరసలను తలదన్నే అందం అనమాట. అంత అందంగా ఉండేది. అంతేకాకుండా ఆ దేవదేవి అన్న ఆవిడ ఎంతో మందిని, మీ రాజనర్తకులు ఎలా ఉంటారో మనకి కథల్లో చదువుకున్నాం కదా, వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా వర్ణించిన అవసరం లేదు. తను వాళ్ళ అక్కతో కలిసి వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికైనా వెళ్ళేవారు. దూరంగా పై చుట్టుపక్కల రాజ్యాల్లో రాజులందరినీ పడగొట్టేశారు. వాళ్ళ దగ్గర నుంచి బోళ్ళంత ధనం కూడా తెచ్చుకున్నారు. వస్తూ వస్తూ మార్గ మధ్యంలో ఈయన ఉన్నటువంటి ఉద్యానవనం వైపు నుంచే వెళ్ళాలి వాళ్ళ పల్లకి. ఆ రాజనర్తకైనా బోళ్ళంత డబ్బు మూలాన పలకిలోనే వస్తారు, పలకలోనే వెళ్ళారు. పూర్వకాలంలో ఇంకే వాహనాలు లేవుగా. అలా చేస్తే మధ్యలో ఉద్యానవనం వచ్చింది. కాసేపు ఆగి వెళ్దాం, ఏదో బాగుంది ఇక్కడ ఉద్యానవనం అని చెప్పి ఆగారు. ఆగి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్తే ఆ ఉద్యానవనం సౌందర్యానికే ఈవిడికి చాలా ఆనందం వచ్చేసింది. సౌందర్యం చూసి అబ్బా ఎంత బాగా పువ్వుల మొక్కలు అవి పెంచారు, ఈవిడ శ్రమ అంతా మర్చిపోయింది. చాలా దూరం నుంచి ప్రయాణం చేసేస్తోందేమో. ఆ ఉద్యానవనంలో మొక్కలు అవి చూసి ఈవిడ శరీరానికి ఉన్నటువంటి శ్రమ అంతా మర్చిపోయింది. మర్చిపోయేలా చూసేసరికి ఎక్కడో దూరంగా ఒక ఆయన, ఒక వైష్ణవుడు, అంటే ఈయనే మనం తొండరడుపుడే ఆడవారి విప్రనారాయణ అని చెప్పుకున్నాం కదా. విప్రనారాయణ దూరంగా ఏం చేస్తాడంటే మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. అయ్యో ఎవరో వచ్చారు మన తోటలోకి అని చెప్పి చూస్తాం కదా మనమైతే. గేటు చెప్పుడైనా అదేం ధ్యాస లేదు ఈయనకి, మొక్కలకి నీళ్ళు పోస్తున్నారు. పోనీ ఎవడో బాగానే ఉన్నాడు, ఈయన చక్కగా నామాలు పెట్టుకుని వైష్ణవ భాగవతోత్తముడు భక్తుడేమో వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం అని చెప్పి ఈవిడేం చేసింది, దండం పెడుతుంది. దండం పెడితే చూడలేదు, 2 సార్లు పెట్టింది. మనకి కోపం వచ్చేస్తుంది కదా, మన ఆహంత ఉన్నదో పైకి. నేను దండం పెట్టినా చూడ్డా, కనీసం విష్ చేస్తే తిరిగి విష్ చేయాలని కూడా తెలియదు అనుకుంటాం కదా మనం వెంటనే. ఈవిడ అలాగే అనుకుంది. అదేంటి ఇలాగా దండం పెట్టినా కూడా ఎలా చేశాడని చెప్పి గబగబా బయటకు వచ్చి అక్కతో చెప్తుంది. నేను లోపలికి వెళ్తే ఒక ఆయన కనపడ్డారు. ఏంటి నా ఒంగుని నాలాంటి అందగత్తె స్వయంగా ఆయన దగ్గరికే వెళ్ళి ఒంగుని నమస్కారం చేసినా కూడా నా వైపు చూడలేదేంటి అంటే, ఓసి పిచ్చిదానా, నువ్వు పిచ్చిదానివి, ఆయన ఏం కాదు, ఆయన ఏ ఆడదాని వైపు కన్నెత్తి చూడ్డు, నువ్వు కింద పడి ఏడు దొల్లు, నీ వైపు మాత్రం చూడ్డు. ఆయన పరమనిష్ఠాగరిష్ఠుడు, వైష్ణవ భాగవతోత్తముడు, ఆయన దగ్గరగా వెళ్ళావు గనక అలాంటి పనులేం చేయకు అంటే, అదేంటి ఇంత అందంగా ఉన్నా నన్ను చూడలేదు, మళ్ళీ చూడ్డాయినా పరమ దైవభక్తుడైనా అంటే, ఆ దైవభక్తి అంటే నేను చూస్తాను, నా వైపు చూడ్డా. చూడు, ఈ రోజు నుంచి మొదలుకొని 6 నెలల్లో నేను ఆయన నా వైపు తిప్పుకోకపోతే నా పేరు దేవదేవే కాదు, నేను నీకు దాస్యం చేస్తాను కూడా, ఇదేనా ప్రతిజ్ఞ అంటుంది. చూడండి, 2 ఆడవాళ్ళు కలిసి ఒక ఆయన్ని ఎలాగా చిత్తు చేశారో చూడండి. దేవదేవ అంటుంది, ఓసి పిచ్చిదానా, నీ అన్ని పగటి కళలు, సరే చూద్దాం, నువ్వు అన్నావు కాబట్టి, నువ్వు గనక ఆయన పడగొట్టలేకపోతే
నేను నీకు దాస్యం చేస్తాను, నేను నీకు దాస్యం చేస్తానంటే నేను నీకు దాస్యం చేస్తానని చెప్పి ఇద్దరు పందెం కాస్తున్నారు ఆయన మీద. ఇవేం తెలియదు ఆయనకి, పిచ్చి ఆయనకి. ఈవిడ ఏం చేసింది, వెంటనే అప్పటికప్పుడే తన నగలన్నీ తీసేస్తుంది. తీసేసి మూట కట్టి అక్కకి ఇచ్చేసి, మీరు దాసి జనం అందరినీ పంపేస్తుంది, మీరు వెళ్ళిపోండి, నేను 10 పూర్తయ్యాక వస్తానంటుంది. చూడండి ఎంత కపటమో. పైగా కాషాయ వస్త్రాలు వేసేసుకుంటుంది. కాషాయ వస్త్రాలు వేసేసుకుని చక్కగా తను కూడా తిరునామాలు పెట్టేసుకుంటుంది. కపట సన్యాసి వేషం వేసింది. వేసి అదే కావేరీ నదిలో స్నానం చేసేసి కాషాయ వస్త్రాలు వేసేసుకుని బొట్టు పెట్టేసుకుని ఏమీ తెలియని దానిలాగా మెళ్ళలో కూడా ఒక తులసిమాల, మనకి రుద్రాక్షల టైపులో తులసిమాలలు ఉంటాయి కదా, అలా ఒక మాల వేసుకుని ఏమీ తెలియని దానిలాగా ఆయన దగ్గర ఆ ఉద్యానవనంలో ప్రవేశిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, స్వామి నాకు ఎవరూ లేరు, నేను అలా వెళ్తూ వెళ్తూ వచ్చిన దాన్ని, ఇక్కడ ఉంటాను, నాకు ఇంకే ఏ దిక్కు లేదు. మీరు మొక్కలకి పాదులు తీసి దేవుడికి అలంకారం చేయడానికి వెళ్తారు కదా, ఆ సమయంలో నేను మీకు సాయం చేస్తాను. నాకేం మీరేం అన్నం పెట్టద్దు, నాకేం మీరేం చోటు ఇవ్వద్దు, నేను ఎక్కడో బయట ఎక్కడో ఏదో మూల ఉంటాను, మీ ఇంట్లో కూడా నాకు చోటొద్దు, నాకు నీడ కూడా అక్కర్లేదు, మీరు తిన్నది ఏదన్నా ఉంటే మిగిలితే నా మొహాన్ని పడేయండి, అదే ప్రసాదంగా నేను తీసుకుంటాను. చూడండి ఎంత వినయంగా పలికిందో. అదే ప్రసాదంగా తీసుకుంటాను, నాకు ఇంకేం వద్దు. నేను మాత్రం ఏం చేస్తానంటే, మీరు వేసినటువంటి ఈ మొక్కలన్నిటికీ నేను కూడా గొప్పులు తవ్వి నీళ్లు పోసి, మీరు ఏదైనా చిన్న చిన్న పనులు ఏమన్నా చెప్తే, మాలలల్లనో ఆ తుడునో ముగ్గయ్యనో చిన్న చిన్న పనులు చెప్తారు కదా, ఆ పనులన్నీ చేసుకుంటే మీ పంచనే కాలక్షేపం చేస్తాను, కాబట్టి నాకు ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పి పదే పదే ఆయన్ని ప్రార్థిస్తుంది. ప్రార్థించేసరికి అంతటా ఆయన కరుగుతాడు. పోన్లే, నన్ను ఏమి ఇబ్బంది పెట్టనంటుంది కదా, ఓ మూల ఉంటానంటుంది కదా, నన్ను ఇబ్బంది పెట్టినందుకు నాకు ఇబ్బంది ఏముంది, ఉండనీలే అని చెప్పి ఆశ్రయం ఇచ్చాడు. చూసారా, అది అప్పుడు గెటౌట్ కుదరదని చెప్పి బయటికి గింటే తలుపేసుకుంటే ఎలా ఉండేదో మనకు తెలియదు. మరి ఆ భక్తులు అన్న వాళ్ళకి ఒక జాలి దయా కరుణ కూడా ఉంటుంది కదా, అది కూడా బంధమే, అది కూడా ఉండకూడదు అనమాట. సర్వం కృష్ణార్పణం అనుకుంటే సరిపోయేదేమో, ఆశ్రయం ఇచ్చాడు. సరే, ఈవిడేం చేస్తోంది, ప్రతిరోజు కావేరీ నదిలో స్నానం చేస్తోంది, మళ్ళీ కాషాయ వస్త్రాలు కట్టుకుంటోంది, బొట్టు పెట్టుకుంటోంది, ఆయన సేవ చేసుకుంటోంది, మొక్కలన్నీ సేవ చేసుకుంటోంది. ఆవిడ మనస్సు కూడా క్రమక్రమంగా మారిపోతుంది. చూసారండి, తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈవిడ ఉంది. ఆ తులసి యొక్క ఆ పరిమళం, ఆ పవిత్రత ఈవిడికి కూడా నెమ్మదిగా అబ్బుతోంది. మనసు కానీ ప్రతిజ్ఞను మాత్రం మర్చిపోలేదు. మనసు మారుతోంది కానీ ప్రతిజ్ఞను మాత్రం మర్చిపోలేదు. నెమ్మదిగా జరుగుతోంది. ఎండకెండుతోంది, చలికి వణుకుతోంది, అయినా సరే లోపల ఉన్న ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఒక ఎండాకాలము చలికాలమే కదా, వర్షాకాలం కూడా వస్తుంది కదా. ఈయనకి పాపం ఒకసారి వర్షం వస్తుంటే, ఎండా చలి అంటే పర్వాలేదు, వర్షం వస్తే తడిసిపోతుంది కదా, అప్పుడు వచ్చింది, అయ్యో తడిసిపోతుందేమో అని తలుపు తీసి బయటకు వచ్చాడు. ఇప్పుడు వణికిపోతుంది అనమాట. అయ్యో ఎందుకులే, బయట ఉన్నా లోపలికి రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి తీస్తాడు, అందచందాలతో మాటల చాతు. దొరికింది కదా అవకాశం, ఇప్పటిదాకా ఆయన దగ్గరికి వెళ్ళడానికి దొరకలేదు అవకాశం, ఇప్పుడు దొరికింది కదా. దాంతో పాటు ప్రతిజ్ఞ కూడా గుర్తుంది ఆవిడికి. మరి అక్కగారి దగ్గర ఓడిపోకూడదు కదా, అహం ఒకటి ఉంటుంది కదా, అహంకారం. ఆ వెంటనే ఆ రెండు గుర్తు పెట్టుకుని వెంటనే ఒక చక్కగా చల్లగా మాట్లాడడం మొదలు పెట్టింది. మాట్లాడుతూ ఆయన పాదాలు ఒత్తుతూ మొత్తానికి ఆయనని ఈవిడ వశం చేసేసుకుంది. ఇంకా నెమ్మదిగా ఎప్పుడైతే అంతటి విప్రనారాయణుడు కూడా సర్వకాల సర్వావస్థలయందు శ్రీరంగుడి మీదే, శ్రీరంగనాథునికే కైంకర్యం చేసి ఆయన ఆ కైంకర్యం మానేసి ఈ దేవదేవి కైంకర్యం చేయడం మొదలుపెట్టాడు. అన్ని వదిలేశాడు. చూసారా, ఇంద్రియ విషయాలు ఎప్పుడు కాస్త మనం లూజ్ ఇచ్చామా అంతే, అవి మనల్ని అధపాతాళాన్ని తొక్కేయడానికే చూస్తాయి ఇంద్రియాలన్నీ కూడా. అందుకని అది నిగ్రహించుకోవడం నేను చెప్పినంత తేలిక కాదు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినంత తేలిక కాదు, ఎంతో సాధన ఉండాలి. ఆ సాధన సంపత్తి మన 10 మంది గోపికలు చేశారు. అంత సాధన ఉంది కాబట్టి వాళ్ళకి సర్వకాల సర్వావస్థలు ఎందుకు, కృష్ణుడు తప్ప ఇంకొకరి జోలికి వెళ్ళలేదు ఎప్పుడు కూడా, ఎవరొచ్చినా కృష్ణుడే. పాపం ఈయన ఎప్పుడైతే దేవదేవి వశం అయిపోయాడో ఈవిడ వెంటనే ఏం చేసింది, కాషాయ వస్త్రాలు తీసేసి వెంటనే తన యొక్క నిజస్వరూపం, మంచి అప్సరస, అందగత్తె, చాలా అందగత్తె, మామూలు అందగత్తె కూడా కాదు, మంచి అప్సరసలాగా మళ్ళీ మామూలుగా మారిపోయి తన ఆభరణాలన్నీ వేసుకుంది. కానీ ఈవిడ దగ్గర ఒక చిత్రం జరిగింది. ఏంటంటే, ఈవిడ ఇన్నాళ్ళు కూడా కావేరీ నది స్నానం చేసి ఈయన భాగవతోత్తముడైనటువంటి విప్రనారాయణుడి సేవ చేసుకుంది కదా, ఆ సేవ ఈవిడ మనసును మార్చింది.
ఎలా అంటే ఇప్పటిదాకా అక్కడ నృత్యాలు చేసి రాజనర్తకిగా అందరినీ కూడా పడగొట్టిన ఆమె ఇప్పుడు సర్వకాల సర్వావస్థల యందు కూడా విప్రనారాయణుడినే భర్తగా భావించింది. ఇంకా ఎవరి జోలికి వెళ్ళట్లేదు, కేవలం విప్రనారాయణుడినే భర్తగా భావించింది. ఈయన శ్రీరంగం వదిలేసి ఆవిడ వెనకాల ఆవిడ ఊరు వెళ్ళిపోయి ఇంకా ఎప్పుడూ అక్కడే ఉండడం మొదలు పెట్టాడు. ఈ ఈ దేవదేవి తల్లికి డబ్బాస్ ఎక్కువ, డబ్బు బంగారం అంటే చాలా ఆశ. ఎప్పుడైతే విప్రనారాయణ దగ్గర ఉన్నటువంటి మొత్తం అన్ని లాగేశారు, తల్లి లాగింది, పై కూతురు మారిపోయిందిగా. ఒకప్పటి కూతురు అయితే ఆవిడ అలాగే చేసేసేది, ఇప్పుడు మారిపోయి విప్రనారాయణుడినే భర్తగా భావిస్తుందిగా మరి. అందుకని చెప్పి తల్లి ఏం చేస్తుందంటే, అలాంటి వాడిని వదిలేయి, దరిద్రుడు, వాడి దగ్గర ఏమీ లేదు, ఇంకా పేద బ్రాహ్మణ్ణి పట్టుకుని వేలాడతావేంటి, నీకు బోళ్ళన్ని మంచి మంచి ఆఫర్లు, జమీందారులు వాళ్ళందరూ కూడా నీ కోసం వస్తున్నారు, నువ్వు వాళ్ళందరి గురించి ఆలోచించు, ఈయన్ని వదిలేయి అంటుంది. నేను నాకు విప్రనారాయణే భర్త, నువ్వు నన్ను ఇంకొకసారి కనుక వేరే వాళ్ళ మాట ఎత్తావంటే మాత్రం నేను చచ్చిపోతానంటుంది. అనేసరికి తల్లి భయపడుతుంది. అయితే నువ్వు ముందు ఇతన్ని గెంటేస్తానే కానీ దీని బుద్ధి మారదు అని చెప్పి బలవంతంగా విప్రనారాయణని బయటికి గెంటేస్తాడు, రోడ్డు మీదకి ఇసిరేస్తాడు. కానీ తనకు ఇంకొకటి ధ్యాస లేదు, దేవదేవి వశమైపోయింది, తన యొక్క అన్ని ఇంద్రియాలు దేవదేవి మీద పెట్టేశాడు. అందుచేత ఆ గొడ్డేసుకుని అలాగే కూర్చుంటాడు అరుగుల మీద. చీ అన్నా, పో అన్నా, తిట్టినా కొట్టినా నాకు దేవదేవే కావాలంటాడు. అలాగే కూర్చుంటాడు. నన్ను ఎలాగైనా సరే లోపలికి రాని, నేను వదిలి ఉండలేనన్నంత ధ్యాస పెట్టేసుకున్నాడు ఈ విప్రనారాయణుడు. పాపం శ్రీరంగంలో ఉన్నటువంటి అమ్మవారికి విప్రనారాయణుడిని చూసి జాలేసింది. ఏంటంటే నాథ శ్రీరంగ, మీ భక్తుడి స్థితి ఇలా ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా, ఇలాంటి పని మీరు చేస్తారా అని అనేసరికి తనకు ఒక కర్మ మిగిలిపోయింది. ఆ కర్మని నేను ఇలా పోగొడుతున్నాను అంటే ప్రతి వాళ్ళకి తెలియాలి, ఇంద్రియ విషయాల జోలికి వెళ్తే ఎంత అధపాతాళానికి వెళ్తారో ఈ విప్రనారాయణుడే సాక్షి. ఇప్పుడు అతని కర్మ తీరిపోయే సమయం దగ్గరికి వచ్చింది, నేను ఏం చేస్తానో చూడన్నాడు. ఒక బంగారు పాత్ర పట్టుకుని ఒకరోజు దేవదేవి ఇంటి తలుపు కొడతారు ఎవరో, తలుపు తీస్తుంది తల్లి. తీస్తే అంటాడు, నేను రంగదాసుణ్ణి, ఇగో ఈ బంగారు పాత్ర మీకు ఇచ్చి రమ్మని పంపాడు విప్రనారాయణుడు, ఇదిగో తీసుకోండి అంటాడు. అనేసి ఊరుకుంటాడా, వెనక్కి వెళ్ళి ఈ విప్రనారాయణ దగ్గరికి వెళ్ళి దేవదేవి మీకోసమే చూస్తుంది వెళ్ళండి అంటాడు. అనేసరికి తను పిలిచేసింది కదా, అసలు ఈ జగన్నాటకం ఏం జరిగిందో తెలియదు వీళ్ళకి, బంగారు పాత్ర గురించి దేవదేవికి తెలియదు, ఈయనకి తెలియదు. వెళ్తే ఎప్పట్లాగానే ఉంటారు. ఈ సామాన్లు కడుగుతారు కదా వీళ్ళు, దేవదేవి ఇంట్లో కూడా బోలంతమంది పని మనుషులు ఉంటారు కదా, సామాన్లు కడిగే వాళ్ళందరూ కొత్త బంగారు పాత్ర వచ్చింది అని చూస్తారు వీళ్ళు. ఈ లోపేమైంది, ఆ పొద్దున్నే తలుపులు తీస్తారు రంగనాథుడికి సేవ చేయడానికి. దాంట్లో ఉన్నటువంటి పంచపాత్రలో ఒక పాత్ర కనబడదు బంగారుది, అంతే. ఏది తలుపులు వేసినట్టే ఉన్నా లోపల పాత్ర మాయమైపోతే భయం మీద అర్చకుల మీదకి వెళ్ళిపోతుంది కదా దొంగతనం. అంతే, రాజుగారు అందరూ వచ్చేసారు, ఏది పాత్ర ఏది కాపలా ఉన్నటువంటి భటుల్ని చితక్కొట్టేస్తున్నారు. ఆ కాపలా ఉన్న భటుల్లో ఒక భటుడు ఎవరంటే ఈ దేవదేవి ఇంట్లో దాస్యత్వం చేసే ఒక దాసీదాని యొక్క భర్త. చూస్తుంది తన భర్తను కొట్టడం, ఎందుకు కొడుతున్నారంటే బంగారు పాత్ర పోయిందని. అయ్యో ఈ బంగారు పాత్ర నేను మా అమ్మగారి ఇంట్లో చూశాను, దేవదేవి అమ్మగారి ఇంట్లో అక్కడ ఉంది బంగారు పాత్ర అని చెప్తే వాళ్ళందరూ పరిగెత్తుకుని అక్కడికి వెళ్తారు. చూస్తే ఉంది అక్కడ బంగారు పాత్ర. అంతే, ఇది ఎక్కడిది అంటే నాకు విప్రనారాయణుడు ఇచ్చాడని చెప్తారు. నాకు తెలియదు ఆ విషయం అంటే నాకు తెలియదు ఈ విషయం అంటారు వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఖైదు చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. మీరిద్దరు ఏం చేశారో చెప్పండి అని చెప్పి మొత్తం కొట్టేస్తూ ఉంటారు. కొట్టేస్తే అసలు నాకు ఆ బంగారు పాత్ర విప్రనారాయణుడే ఇచ్చాడు అని చెప్తే, నాకు అసలు ఆ పాత్ర గురించే తెలియదని విప్రనారాయణుడు. సరే, ఇంకా శుభ్రంగా అంటే ఇన్నాళ్ళు చేసిన దానికి శిక్ష దెబ్బల రూపంలో విప్రనారాయణుడికి పడిపోయింది. శిక్ష మరి దేనికి, ఏ చిన్న తప్పుకైనా శిక్ష అనుభవించి తీరవలసిందే. అది ఎవరు కొడతారో మనకు తెలియదు, మొత్తానికి దెబ్బ పడి తీరవలసిందే. అయిపోయాక ఏం జరిగింది, వెంటనే కల్లో రాజుగారికి స్వామి కనబడి, ఆ బంగారు పళ్ళని నేనే రంగదాసుడి పేరు మీద నేనే ఇచ్చాను, వాళ్ళని వదిలిపెట్టే వాళ్ళు నిర్దోషులు అంటారు. ఈలోపు ఏమైంది, కారాగారంలో ఉన్నాడు కదూ, కారాగారంలో ఉన్నప్పుడు ఆత్మావలోకనం చేసుకున్నాడు ఒక్కసారి. హతవిధి, అలాంటి వాడిని ఎలాగైపోయాను, ఎక్కడ శ్రీరంగం, ఎక్కడ ఈ దేవదేవి, శ్రీరంగంలో ఉండి సర్వకాల సర్వావస్థలందు రంగని సేవ చేసుకుంటూ ఉన్నానే, పూలమాలలు కట్టుకుంటూ ఆయన కర్పిస్తూ ఉన్నానే, అలాంటి వాడిని ఎలా అయిపోయాను, నేను ఒక కామానికి వసుడైపోయానా,
ఇంద్రియ లోలత్వం నన్ను ఎంతగా దిగజార్చేసిందా, ఒక ఒక దేవదేవి వెనకాల వెళ్ళిపోయినా హతవిధి, నాకేం కర్మ వచ్చింది. అప్పుడు వచ్చింది ఆయనకి ఆలోచన, ఇలా కాదు, నేను బతికి ఉండడానికి వీల్లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనే చచ్చిపోవాలి అనుకున్నాడు. అనుకుని మరి చచ్చిపోతే మాత్రం నాకు స్వర్గం లభిస్తుందండి, పాపమే వస్తుంది కదా, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి అది. అందుకని ఏం చేశాడంటే ఆయన భక్తుల అందరి పాదాలు కడిగి ఆ పాద ధూళి నా మీద జల్లుకుంటాను, వాళ్ళ శ్రీపాదతీర్థం తాగుతాను, భక్తులు నడిచిన చోట నేను దొల్లుతాను, వాళ్ళ యొక్క పాదధూళి నా శరీరానికంటి, వాళ్ళ పాదధూళి నా శిరస్సు మీద చల్లుకుంటేనే కానీ ఎన్ని సంవత్సరాలు పెట్టి నేను చేసినటువంటి పాపం నా నుంచి పోదు అని అలాగే చేశారు. మరి ఇక్కడ దేవదేవి ఏం చేసింది, ఆవిడలో కూడా మార్పు వచ్చింది కదా. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆవిడని కూడా విపరీతంగా మార్చేసింది. వెంటనే ఆవిడకున్నటువంటి సమస్త ధనాన్ని కూడా అందరికీ దానం చేసేసింది. నిజమైన భక్తురాలుగా ఇప్పుడు నిజంగానే నిజమైన భక్తురాలుగా కాషాయ వస్త్రాలు వేసుకుని శ్రీరంగధామాన్ని అంతటిని కూడా క్లీన్ చేస్తూ, తుడుస్తూ, ముగ్గులు పెడుతూ ఒక నిజమైన వైష్ణవ భక్తురాలుగా మారిపోయింది. ఇటు ఈయన చెడినా ఆవిడ ఉద్ధరించబడింది. ఈయన కూడా ఇంద్రియాలని మనం అలాగా కంట్రోల్లో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకున్న ఆయన ఇంకెప్పుడు ఆ పాపం చేయడు కదా. ఆయన కూడా ఏం చేశాడంటే సర్వకాల సర్వావస్థలైందు తన జీవితాన్ని భగవంతుని యొక్క కైంకర్యానికి పెట్టేశారనమాట. ఈవిడ తన పాపాలకి పాప ప్రక్షాళన ఈవిడ చేసుకుంది, ఆయన కూడా తన పాప ప్రక్షాళన ఆయన చేసుకున్నారు. ఈవిడ ఇంకా తల్లిని, బంధువులని, అక్కగారిని, బంగారాన్ని, ఇంటిని అన్నింటిని వదిలేసింది. ఇంకా పూర్తిగా ఇంకా ఏమీ లే ఈవిడ కంటే, ఈవిడ ఒక్కతే ఉంది అంతే. ఆవిడ రంగడి యొక్క కైంకర్యం చేసుకుంటూ అలా ఉంది. తొండరడి పొడి అంటే అది భగవంతుడు కదా, భక్తుల యొక్క పాదధూళి శిరస్సును ధరించిన వాడా అని అర్థం. తొండరడుప్పొడి ఆళ్వార్ అంటే భక్తుల యొక్క పాదధూళి శిరస్సును ధరించినటువంటి ఆళ్వార్ అంటే, అలా అయితేనే నేను చేసిన పాపాలకి సరి అయిన ప్రక్షాళన అనుకున్నటువంటి ఆళ్వారిని మనం ఈ రోజు లేపం. ఈయన తిరుపలి వెళ్ళిచ్చి అని శ్రీరంగనాథునికి సుప్రభాత, మనకి చూడండి సుప్రభాత ఎలా ఉంది, కౌసల్య సుప్రజారామ అని చెప్పుకుంటున్నాం కదా శ్రీనివాసునికి. అలాగే శ్రీరంగనాథునికి సుప్రభాతాన్ని రచించారు ఈ తొండరడుప్పొడి ఆళ్వారు. కాబట్టి ఈరోజు తొండరడుప్పొడి ఆళ్వారి యొక్క దివ్య చరిత్ర తెలుసుకుందాం. భక్తులు చూడండి, వాళ్ళ యొక్క మనల్ని ఇలా ఉంటే, ఇలా సంఘటన జరిగితే మీరు ఎలా ప్రతిస్పందించాలి, లేకపోతే ఇలాంటి సంఘటనలు జరిగితే జాగ్రత్తగా ఉండండి. ప్రతి పాసురంలోనూ మనకి గోదాతల్లి చెప్తోంది. 9 మంది గోపబాలికలను లేపం, రేపు 10వ గోపబాలికలను లేపుతాం. ఎల్లుండి విశేషమైనటువంటి పాసురం. ఈ 10 మంది గోపబాలికలు శ్రీకృష్ణ సన్నిధానానికి వెళ్ళడానికి వేసే అడుగు ఎల్లుండి మొదలవుతుంది అనమాట. అందుకని ఎల్లుండి చాలా విశేషమైనటువంటి పాసురం. తొండరడుప్పొడి ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.